స్తోత్రములు ప్రభువునకు. తెలుగు బైబిల్ ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ఈ రోజు దేవుని వాక్యమును ధ్యానిస్తూ ప్రార్థనతో మన దినమును ప్రారంభిద్దాం. కీర్తనకర్త చెప్పినట్లుగా ప్రభువు తనను భయపడువారిని, తన కృపను ఆశించువారిని సంతోషించును. ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు కేవలం హోమములు మరియు బలులను కాదు, నిజమైన నీతి మరియు విధేయతను కోరుచున్నాడు. హెబ్రీయులకు గ్రంథములో చెప్పినట్లుగా నిజమైన సంపూర్ణ బలి క్రీస్తు ద్వారా నెరవేరెను. కాబట్టి మనము మన హృదయములను దేవుని సన్నిధిలో సిద్ధపరచుకుని ఆయన వాక్యమును వినుదాం. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయం 11వ వచనం నుండి 20వ వచనాల వరకు. తనయందు భయభక్తులు గలవారియందు, తన కృప కొరకు కనిపెట్టువారియందు యెహోవా ఆనందించువాడయున్నాడు. యెరూషలేమా, యెహోవాను కొనియాడుము. సియోను, నీ దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరచియున్నాడు. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించియున్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే. ఆయన వాక్యము బహు వేగముగా పరుగెత్తును. గొర్రెబొచ్చు వంటి హిమాము కురిపించువాడు ఆయనే. బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే. ముక్కముక్కలుగా వడగండ్లు విసరువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలువగలరు? ఆయన ఆగ్నేయగా అవన్యు కరిగిపోవును. ఆయన తనగాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను. తన కట్టడలను, తన న్యాయవిధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయనిలాగు చేసియుండలేదు. ఆయన న్యాయవిధులు వారికి తెలియకయే యున్నవి. యెహోవాను స్తుతించుడి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం నుండి 22వ వచనాల వరకు. మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆధ్రాణింపనల్లను. నాకు దహనబలులను నైవేద్యములను మీరర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనాల వరకు. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియగాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. గనుక ఆయాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడునూ సంపూర్ణ సిద్ధి కలుగజేయనేరవు. అలాగు చేయగలిగినేడల సేవించువారొకసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్త ఇకను ఉండదు. గనుక వాటిని అర్పించుట మానుదురుగదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు. బలియు అర్పణయు నీవు కోరలేదుగాని నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణహోమములును పాపపరిహారార్థ బలులును నీకిష్టమైనవి కావు. ప్రభువా, కేవలం బాహ్య ఆచారములతో కాదు, నిజమైన హృదయంతో నిన్ను సేవించుటకు మాకు సహాయము చేయుము. నీ చిత్తంలో నడుచుచు నీకు ఇష్టమైన జీవితం గడుపుటకు మా హృదయములను మార్పు చేయుము. క్రీస్తు చేసిన పరిపూర్ణ బలిని మేము స్మరించుచు నీ కృపలో నిలిచియుండుటకు మాకు సహాయము చేయుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమెన్. ఈ వాక్యం మీ హృదయాన్ని బలపరిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా తెలుగు బైబిల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ మీరు తదుపరి వీడియోను ఇష్టపడతారని భావిస్తుంది. దయచేసి చూడండి మరియు మీ ప్రార్థన అభ్యర్థనను మాతో పంచుకోండి.